అమెరికా డ్రామా ఎట్లా ఉంటదంటే F-16 మనమే కోల్చి చూపెట్టాం. అప్పట్లో F-16 గురించి గొప్పగా చెప్పి మనల్ని కొనుక్కోమంది. మనం రఫేల్‌ని పెట్టి కొడితే పాకిస్తాన్ బేసులు లేచినాయి. కానీ F-16 యుద్ధ విమానం మన మిగ్ విమానాల చేతిలోనే కూలిపోయింది. అలాంటి F-16లు 2, 3 సార్లు దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి. దాంతో F-16 వేరియంట్ గురించి మనతో బేరమాడడం మానేసి F-35 గురించి మాట్లాడుతా వచ్చింది. నిన్న ఇరాన్ F-35 వాళ్ళ దగ్గర పెద్ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా లేదు. ఈడ్చిపెట్టి కొడితే F-35 కొట్టుకుపోయింది. లాక్ అయిపోయి ఇరాన్‌కి సంబంధించినటువంటి యాంటీ డిఫెన్స్ సిస్టమ్‌తో అది దెబ్బతిందంటే దాని స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అవి మళ్ళీ మనకిప్పుడు ఆఫర్ చేస్తుంది. అయ్యయ్యో! మీరు తీసుకోండి. హై లెవెల్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తే దాంట్లో F-35 ఫైటర్ జెట్స్ కొనమని చెప్పేసేసి భారతదేశానికి ఫుల్ ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాం. మేము పాకిస్తాన్‌ని ఇబ్బంది పెట్టినట్టు ఇబ్బంది పెట్టం. అట్లాగే పాకిస్తాన్‌లోని లక్ష్యాలను కూడా కూల్చడానికి వీలుగా ఉంటది మీకు అన్నటువంటిది మనకి బేరం ఆడుతుంది. అక్కర్లేదని చెప్తున్నాం మనం.